హాయ్! అందరికీ ఓం నమ శివాయ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా పంట పొలంలో కూలీలైతే వచ్చారనమాట. అందులో ఒక పెద్దాయనైతే ఓజలు పెట్టడానికైతే వచ్చారండి. ఓజలు అంటే కోసిన పంటని కుప్పలు పెట్టడానికైతే వచ్చారనమాట ఆ పెద్దాయన. మధ్యాహ్నం టైంలో భోజనం తీసుకొని వెళ్ళాననమాట. అప్పుడు ఆయన అవస్థ అయితే పాపం చూడలేకపోయాను నేనైతే. ఆయన వయసు పని చేసే వయసు కాదండి. ఏదో బిడ్డలు కొద్దిగా పెడితే ఒక పిడికెడు పెడితే తిని రెస్ట్ తీసుకునే వయసు అనమాట. ఏం పెద్దాయన పింఛన్ వస్తుంది కదా! లక్షణంగా ఇంటి దగ్గర కూర్చోవచ్చు కదా! చేసినన్నాళ్ళు చేసింటారు పని. ఇప్పుడు కూడా కష్టపడాలా ముసలి వయసులో కూడా అనేసి నేను అట్లా మాట్లాడడం జరిగిందనమాట. ఆ పెద్దాయనైతే ఒకటైతే నాకు ఆన్సర్ ఇచ్చాడనమాట. ఉన్నాడమ్మా, కొడుకైతే ఉన్నాడు. ఎందుకుంటే డ్రింకు బాగా తాగుతాడమ్మా. చదివించడం అయితే డిప్లొమా చదివించాము. పెళ్ళి కూడా చేశామమ్మా. పెళ్ళి చేస్తే 2 పిల్లలు కూడా పుట్టారు అనేసి ఆయన మొత్తం స్టోరీ అయితే చెప్పాడనమాట. పెళ్ళి మరి అలాంటి వాడికి ఎందుకు చేసావు పెద్దాయన? తాగుతూ ఉంటే ఎవరి జీవితాలు నాశనం చేయడానికి అక్కడ అని అంటే, లేదమ్మా ఆ పాప కూడా వెళ్ళిపోయింది. తాగి తాగి కూడా ఎంత చెప్పినా వినలేదు. ఆ పాప కూడా వెళ్ళిపోయింది అనేసి ఇట్లా మాట్లాడాడనమాట. చూడండి, తల్లి రూపంలోనూ తండ్రి రూపంలోనూ లేకుంటే తల్లి తరపు వాళ్ళ రూపంలోనో తండ్రి తరపు వాళ్ళ రూపంలోనో భగవంతుడు చెప్పిస్తాడండి. మారరా, నువ్వు మారురా. ఈ వయసులో కాకపోతే ఏ వయసులో పని చేసుకుంటావు? నీకంటూ ఒక కుటుంబం ఉంది, నీకంటూ పిల్లలు ఉన్నారు, నీకంటూ భార్య ఉందిరా అనేసి చెప్తారనమాట. భగవంతుడే వచ్చి చెప్పటానికి అవ్వదు ఇక్కడ. శ్రీకృష్ణ భగవానుడు ఆయన ద్వాపర యుగంలో చెప్పినాడంట దుర్యోధనుడికి. చెప్పే మాట చెప్పి చూశాడు, వినలేదు. వినకపోతే ఏం జరిగింది? భారత యుద్ధం జరిగింది. అట్లా ఎవరికైనా తల్లి రూపంలోనో తండ్రి రూపంలోనో చెప్తాడండి, చెప్పిస్తాడు భగవంతుడు. అలాంటప్పుడైనా వినాలన్నమాట. వినకపోతే మనిషి జన్మ అనే దానికి సార్థకత ఉండదు. చూడండి, ఆ పెద్దాయన తెలిసి చేసినా తెలియక చేసినా ఆ పిల్ల జీవితం అయితే చాలా అన్యాయం చేసినట్టే అనిపిస్తుంది ఇక్కడైతే. ఆయన చేసిన కర్మకి ఆయన ఈరోజు ఆయన అనుభవిస్తున్నాడు అనేసి గట్టిగా నాకైతే అర్థమైపోయింది ఇక్కడ. అసలు ఎంత అవతల ఆ పిల్ల తల్లిదండ్రులు వాళ్ళు ఎంత బాధపడుతూ ఉంటారు చూడండి. ఒక ఇంటికి ఆడపిల్లని ఇచ్చిన తర్వాత లక్షణంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఇస్తారు ఆడపిల్లని. పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళకి మళ్ళీ బరువు అయిపోతే ఎలాగండి? దయచేసి ఈ వీడియో కరెక్టా కాదా అనేది నాకు లైక్ చేసి చెప్పండి. ఓకే, బాయ్ బాయ్.